హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 60వ పాదము 60th పాద నేర్చుకుందాము. భగవాన్ భగః ఆనందీ వనమాలి హలాయుధః ఆదిత్యః జ్యోతిరాదిత్యః సహిష్ణుః గతిసత్తమః. భగవాన్ విష్ణు పురాణంలో ఏం చెప్తున్నారంటే, సమగ్రమైన ఐశ్వర్యము, పరాక్రమము, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఈ ఆరింటిని కూడా భగము అని పిలుస్తారు. అట్టి భగము కలవాడు భగవంతుడు కాబట్టి భగవాన్ అని అంటారన్నమాట. భగవాన్ అంటే షడైశ్వర్య సంపన్నుడు. షడ్ అంటే 6. మనం చూసాం కదా, భగములో 6 ఐశ్వర్యములు ఉన్నాయి. ఐశ్వర్యము, పరాక్రమము, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. అట్టివాడు కాబట్టి షడైశ్వర్య సంపన్నుడు అని అంటారు. లేదా భగవాన్ అంటే ఇంకొక అర్థము కూడా వస్తుంది. జీవుల యొక్క జనన మరణాలు, బంధముక్తులు, జ్ఞానాలు అంటే విద్య అవిద్యలు ఎవరికి తెలుసో ఆయనే భగవంతుడు. ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు కదా, అందుకని భగవాన్ అని అంటారన్నమాట. భగః ప్రళయకాలములో తన ఐశ్వర్యాది శక్తులను తిరిగి తనలోకి తీసుకునివాడు కాబట్టి భగః అని అంటారు. ఆనందీ ఆనందస్వరూపుడు, లేదా తనను ఆశ్రయించిన భక్తులకు ఆత్మానందాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆనందీ అని అంటారన్నమాట. వనమాలి వనమాలను ధరించినవాడు. వనమాల అంటే నేచర్ అన్నమాట. పంచభూత తన్మాత్ర రూపమైన వైజయంతి అనే వనమాలను అంటే పూల దండను ధరించినవాడు కాబట్టి వనమాలి అని అంటారు. హలాయుధః బలభద్రుని అవతారంలో అంటే బలరాముడుగా ఉన్నప్పుడు నాగలిని ఆయుధంగా ధరించినవాడు కాబట్టి హలాయుధః అని అంటారు. ఆదిత్యః అదితి కశ్యపులకు వామనుడుగా జన్మించినవాడు కాబట్టి ఆదిత్యః అని అంటారు. జ్యోతిరాదిత్యః ఆదిత్య అంటే సూర్యుడు కదా, జ్యోతి అంటే కాంతి, తేజస్సు. సూర్యుని కాంతి మండలంలోని తేజస్సు తానే అయినవాడు. సూర్యుని తేజస్సు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క విభూతియే అని అర్థమన్నమాట. జ్యోతిరాదిత్యః అంటే. సహిష్ణుః శీతోష్ణాది ద్వంద్వాలను సహించువాడు. ద్వంద్వములంటే 2. ఏంటా 2? శీతము అంటే చల్లదనము, ఉష్ణము అంటే వేడి. చల్లదనాన్ని వేడిని కూడా సహించేవాడు, టాలరేట్ చేసేవాడు. అందుకని సహిష్ణుః అని అంటారు. గతి సత్తమః సకల జీవులకు పరమగతి, ఆధారుడు, సర్వోత్తముడు ఆయనే కాబట్టి గతి సత్తమః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. భగవాన్ భగః ఆనందీ వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. ఈ పాదాన్ని స్వాతి నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 61వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.